చింతామణి చింతామణి బండి ఆపండి. ఎందుకు చింతామణి? నా బార్డర్ వచ్చేసింది. బోర్డరా? మీకు బోర్డర్లు కూడా ఉంటాయా? అవును, వాటిని ఎలా పంచుకుంటారు? పొర పిచ్చోడా, మీతో వచ్చినందుకు 3 పెగ్గులే మిగిలాయి. అలాగే కూర్చోండి. ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నట్టుందిరా. ఇక్కడ ఉన్నదేమో నలుగురం. ఇందులో నేను స్పెషల్గా చూసేది ఎవర్రా? ఆ చోటు నువ్వు భయపడతావు. తాగా ఎరా, నీ ఫోన్ కోసం వెయిటింగ్. అవునా? ఎక్కడ్రా? ఓకే ఓకే, కలుస్తాను. ఎవర్రా? మా నాన్నగడ్రా ఈ ఊరైనా హోటల్ పెట్టుకున్నాడంట. సూపర్ రా బావా, నువ్వు చాలా అదృష్టవంతుడు బాసు. నీ పెళ్ళైనట్టే. వాడొక్కడు చాలు, ఎంత మంది వచ్చినా ఉతికారేస్తాడు. ఏ ఊరు వచ్చి ఎవళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారో తెలుసా? నరసింహారెడ్డి కూతురు. ఆ ఇంట్లో చూడటానికే భయపడతారా, అలాంటిది ఆ ఇంట్లోంచి అమ్మాయిని లేపుకెళ్ళిపోతారా? ఫ్యాక్షనిస్టులతో యాక్షన్ వద్దురా, చంపేసి శవాలతో మహాడేస్తారా. వీడు అమ్మ ఎవరో తెలుసా? భవానీ, XMP, సికంద్రాబాద్. నమస్తే సార్. వాళ్ళ అమ్మతోనే చెప్పి మాట్లాడించచ్చు కదరా. రే బావా, అక్కడ మాట్లాడే ఛాన్సే లేదు. ఆల్రెడీ మన కోసం 100 మంది వెతుకుతున్నారు. ఏంటి మన కోసమా? అవును, నేనెప్పుడు మీతో కలిసాను రా? ఇప్పుడు కలిసాంగా. సార్ ప్లీజ్. రే, ఇక నుంచి మేము చేసే ప్రతి మంచి చెడులోనూ నీకు బాగా ఉంది. ఈ రోజు నుంచి నువ్వే మా లీడర్. నేనా? తెస్తాడు కదా, నువ్వు తినరా. ఊళ్ళో ఉంటే పెళ్లి కావట్లేదనే 500 కిలోమీటర్లు దాటొచ్చి మరీ ట్రై చేసుకుంటున్నాను. మీరు వచ్చారు కదా, ఇంకా నా పెళ్ళి అవ్వదు, దినం అవుద్ది. నాని, నువ్వేం కంగారు పడకు. మేము ప్రాణాలు ఇచ్చేవాళ్ళం కానీ తీసేవాళ్ళం కాదు. అన్ని కుదిరితే నీ పెళ్లి కూడా చేసి వెళ్తాం. రే, నువ్వు ఒక హోటల్ ఓనర్వి. నేను చెప్పానంటే మాంటున్నానే. మరి ఎందుకు రాడు అందే? మీరు ఇక్కడి నుంచి బతికి బయటికి వెళ్ళాలంటే వాడు వెళ్ళే వరకు ఏం మాట్లాడకండిరా. నమస్తే అన్న, ఏం తీసుకుంటావు అన్న? 2 పరోటా. అన్నకి 2 పరాటా. ఆ అమ్మాయి బాబాయ్ ఉంటాడా? వాడేరా నరసింహారెడ్డి డ్రైవరు. డ్రైవర్ కింద బిల్డప్. ఆయన మొహమ్మద్ ఏంట్రా? అన్ని పిచ్చి గీతలు ఉన్నాయి. పిచ్చి గీత కాదురా, కత్తిపోటు. ఎక్కడికి రా? పెళ్లి సంబంధం మాట్లాడొస్తా. రే, నా జీవితంతో ఆడుకోవడానికే వచ్చారా?
నమస్తే సార్. కూర్చోండి. చెప్పండి. మీ దగ్గర పాత వెహికల్స్ ఉంటే అవి కావాలి. ఎందుకు? మేము ఒక కంపెనీ ఓపెన్ చేసాం. పాత వెహికల్స్ కొని వాటిని రీమోడలింగ్ చేసి రీసేల్ చేస్తాం. నాకు కొత్త వాటి మీద కన్నా పాత వాటి మీదే ప్రేమ ఎక్కువ. పాడైపోయాయనో పనికి రావట్లేదనో వాటిని నేను స్క్రాప్కి ఇవ్వను. ఓహో, ఓల్డ్ ఈజ్ గోల్డ్. నా గోల్డ్ నేను అమ్మను. మావయ్య కరెక్ట్ మావయ్య. తమ్ముడు, మీది ఈస్టా? అవును సార్, మాది రాజమండ్రి. హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. భాషలో యాస తెలుస్తోంది. ఆ, ఆ, ఆ. రేయ్ 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 విగ్రహాల్లో ఆకాశంలో చూస్తా ఏం ఆలోచిస్తున్నారా? మీకేం టెన్షన్ అనిపించట్లేదా? ఏ మూల నుంచి ఏ బాంబు వచ్చి పడిపోద్దాం అని టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను ఇక్కడ. నాన్న కర్ణ, నీకేం టెన్షన్ అనిపించట్లేదా? నువ్వు ఉండగా మాకు టెన్షన్ ఏంట్రా? నేను ఎక్కడ ఉన్నాను రా? ఎక్కడైనా మేము ఉండడానికి రూమ్ కూడా ఇచ్చావుగా. అయితే నువ్వే మా లీడర్, గ్యాంగ్ లీడర్. రేయ్ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు జోక్ గా ఉందట్రా? ఎందుకురా నాని అనవసరంగా అరుస్తున్నావు? స్వామి రే బావా, వీటితోటి ఏంట్రా మాటలు? రే, ఈ రాత్రికే మనం వెళ్తున్నాం, అమ్మాయిని తీసుకొస్తున్నాం. రాజా, మనం కాదు రాజా, మీరు వెళ్తున్నారు. మీతో నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు రాజా. అయితే నువ్వు మాతో రానంటావు. అవును మహాప్రభు. ఓకే. రేయ్ ఎల్రా. రే వెళ్ళరా. రే వెళ్ళరా. అక్కడ ఎవరున్నారా వెళ్ళడానికి? వెళ్ళాల్సింది నువ్వే కదా, వెళ్ళు. ప్రతిసారి నన్నే పంపుతారేంట్రా? నెక్స్ట్ టైం నేను వెళ్తానులే, ఈసారికి వెళ్ళు. రే
రేయ్, అందులో ఇంతమంది ఉన్నారు. వీళ్ళకి అన్నం పెట్టరా? ఒరేడు బతికి బయటపడతాడంటావా? కాపాడరా దేవుడు! సౌండ్ చేస్తాడు కొంచెం రేయ్ ఎవరా నువ్వు? మనిషినయ్యా. అది మాకు తెలీదా? నీ పేరేంటి? కోటేశ్వరరావు. నీ పేరు ఆ, మావయ్య, దొంగోడు మావయ్య. ఎందుకొచ్చావురా? దొంగతనం చేద్దామనయ్యా. ఇప్పటిదాకా నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావురా? అయ్యయ్యో, నేను అంత పెద్ద దొంగని కాదయ్యా, ఏదో చిన్న దొంగని. బావిల దగ్గర బకెట్లు దొంగతనం చేస్తుంటాను. ఎంత పెద్ద ఇల్లు ఉంది, బావి లేదు, బకెట్ లేదు, స్విమ్మింగ్ పూల్ ఉంది, అది చిన్నపిల్లలు ఆడుకునేది. దాంట్లో పడ్డానయ్యా. నా 2 మోకాలు చేపలు పోయినాయి. డబ్బులు ఎదిరిస్తే వైద్యం చేయించుకుని అటు నుంచి మా ఊరు వెళ్ళిపోతారయ్యా. దొంగతనానికి వచ్చి ఎలా కూడా చేస్తున్నావురా? రేయ్, అయ్యా, కొట్టదు. వీడొట్టి అమాయకుడిలా ఉన్నాడు. అవునయ్యా. ఇక మీదట నువ్వు నాకు కనిపించలేదు. లేదయ్యా. ఇదిగో నాకేంటో ఆ నరసింహారెడ్డి గారు చాలా మంచోడు అనిపిస్తున్నాడు రా. మనమే అనవసరంగా టెన్షన్ పడి రిస్క్ తీసుకుంటున్నాం అనిపిస్తుంది. మన పద్ధతి ప్రకారం వెళ్ళి అడిగితే ఇదిగో నాకు ఈ 100 రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళ అమ్మాయిని మనోడికి ఇచ్చి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. పంపిస్తాడు రా, పంపిస్తాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే మీ తలకాయలు నరికేసి మీ ఇంటికి కొరియర్లో పార్సిల్ పంపిస్తాడు. నువ్వు రాలేదు కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? రాకుండా నాకు ఇక్కడ వచ్చి కారిపోయింది. నువ్వు అక్కడ దొరికేసావని తెలియగానే నాకు ఇక్కడ ప్రాణం పోయినట్టు అయిపోయిందిరా. నేనంటే నీకు అంత ప్రేమరా? నువ్వంటే నాకు ప్రేమ ఏంట్రా? నువ్వేనా పెద్ద ఫిగరవా? నువ్వు ఇరుక్కోవడంతో పాటు నన్ను కూడా ఎక్కడ ఇరికించేస్తావేమో అనిరా. నేను ఎందుకు ఇరికిస్తాను రా? నీ అంతటి నువ్వే ఇరుక్కుంటావు. అసలు నేనెందుకు ఇరుక్కుంటాను రా? నాకు ఇరుకోవాల్సిన అవసరం ఏంటి? ఒరేయ్, అసలు నాకు తిరిగి సంబంధం ఏంటి? ఏంట్రా ఆడేం మాట్లాడు అర్థం అవుతుందా? రేయ్ రేయ్, అసలు ఈ ప్రాబ్లమ్స్ అని నీ వల్లేరా. నువ్వు అసలు బయట నుంచి రే నానిగా, కర్ణ ప్రభు, నాన్న, ప్రాణాలతో సెలగాటాలు వద్దురా. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోండిరా. మనందరికీ మంచిదిరా. రేయ్ వీడు మమ్మల్ని నమ్మాడు, అందుకే వచ్చాం. మేము పట్టుకుంది కత్తని తెలుసు, అది గుచ్చుకుంటుంది, రక్తం వస్తుందని కూడా తెలుసు. అయినా సరే దాన్ని వంచడమే కానీ వదిలే సమస్య లేదు. వదలకండి రా, వదలకండి, కానీ నన్ను వదిలేండిరా. రే నానే, సరే కానీ పట్టుకున్నారా కొడుకుల్ని? సరే, నేను అక్కడికి వస్తున్నా. రై, వాడిని ఎస్పీ ఆఫీసులో సరెండర్ చేయండి. సార్ లైఫ్ లో ఫ్రెండ్షిప్ చేయండి సార్. అసలు వాళ్ళకి నాకు ఏమైనా సంబంధం లేదు సార్. మాతో కలవనన్నావు, మమ్మల్ని వెతుక్కుంటే ఎందుకు వచ్చావు? పోరా అవతల బా. నేను మీతో ఎందుకు కలుతాను రా? మిమ్మల్ని ఎందుకు నేను ఎందుకు వస్తాను రా? నా జీవితం సర్వనాశనం చేశారు రా. కోర్త ఫేస్ పరట అయిపోద్ది యాదవ్. ఏంట్రా ఇక్కడ గొడవ? ఇటుకు స్పీకర్ వీక్ అని కొంచెం సౌండ్ పెంచాను సార్. సౌండ్ బయటకు వచ్చిందంటే చంపేస్తా. నేను ఆ రోజే చెప్పానా నువ్వే ఇరుక్కుంటావని? నువ్వే మా లీడర్, గ్యాంగ్ లీడర్.